this is Madhavi. Okay, today we are in day 5. Okay, every weekend I want to share something else, not AI. In real life, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాలెడ్జ్ నీకు ఒక స్కిల్ ఎంత ఇంపార్టెంటో మైండ్ సెట్స్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో వెన్ ఇట్ కమ్స్ టు మైండ్ సెట్, సో బుక్స్ ఇట్స్ అ గ్రేట్ ట్రెజర్. సో మనం ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత బుక్స్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాం. బట్ బుక్స్ ఆర్ ద మెయిన్ కంటెంట్. సో టుడే ఐ వాంట్ టు టెల్ యూ టూ ఇంట్రెస్టింగ్ బుక్స్. సో ఎలా అంటే అండ్ యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా ఇంట్రెస్ట్. బట్ మా ఇంట్లో వాళ్ళు అంతగా ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎస్పెషల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ కరోనా మనమంతా ఇంట్లోనే ఉన్నాం కదా. సో ఈ రీడింగ్ అనేది అప్పుడు అలవాటైంది నాకు. కిండెల్లో కానీ దీనిలో కానీ బుక్స్ చదవడం అప్పుడు ఎక్కువగా స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ ఇయర్ నేను 2023 ఎండింగ్లో ఈ ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసుకున్న దాంట్లో వీ హ్యావ్ వన్ మెంటార్, హీఈస్ ఫ్రమ్ యుఎస్, రామా కట్టుంగా. సో హీ స్టార్టెడ్ వన్ ప్రోగ్రామ్ అనమాట. 21 days ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఇన్ దట్ మనం ఏంటంటే మార్నింగ్ 5కి లెగవాలి. యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ ద బుక్. అండ్ 8 గంటలకి ఒక జూమ్ సెక్షన్ ఉంటుంది. ఈ జూమ్ సెక్షన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు దాంట్లో. అంటే ఏఐ కమ్యూనిటీలో ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళని ఎవరిని అడిగితే వాళ్ళు దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సో అలా 2024 ఫిబ్రవరి సో ఐ స్టార్టెడ్ బుక్. అంటే నేను బుక్స్ అంతకుముందు చదివేదాన్ని, కంప్లీట్ చేసేదాన్ని కాదు. సో నాన్ ఫిక్షనల్ బుక్స్ వచ్చేసరికి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ సో స్టార్ట్ చేసాం కానీ కంప్లీట్ చేయలేదు. 24 ఫిబ్రవరి నుంచి ఐ థింక్ దిస్ 24 డిసెంబర్ 31 వరకు నియర్లీ ఐ కంప్లీటెడ్ more than 20 books. Okay, so once I learned how to read the books and అవి మనల్ని ఎంత ఇంప్రూవ్ చేస్తాయంటే, మీరు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు కనుక నన్ను రియల్గా చూస్తే 23 ఐఎమ్ ద పర్సన్ డిఫరెంట్, ఆఫ్టర్ 24 ఐఎమ్ ద పర్సన్ డిఫరెంట్. సో 2024 ఇయర్ ఎంటైర్ షిఫ్ట్ హ్యాపెన్ అనమాట. నియర్లీ అంటే క్రేజీ. సో వన్స్ ఒక బుక్ స్టార్ట్ చేశానంటే అది ఫినిష్ అయ్యేంత వరకు, అంతకుముందు మా ఇంట్లో ఊరుకునేవాళ్ళు కాదు. బట్ నో, ద కంటెంట్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ మీ క్యారెక్టర్ బిల్డింగ్ వస్తుంది అనమాట. సో నియర్లీ మోర్ దాన్ 20 books ఐ కంప్లీటెడ్. ఎగ్జాక్ట్లీ ఐ ఫర్గాట్ ద నెంబర్. అండ్ ఇన్ బిట్వీన్ నేను కౌంట్ చేయటం అనేది చేయలేదు. సో 31st అంటే నా ఇయర్ ఎండింగ్ ఒక మంచి బుక్తో ఎండ్ అయింది. ఒక ఫ్యూ పేజెస్ లెఫ్ట్ అయిపోయాయి. అవి నేను ఇయర్ ఎండింగ్, ఇయర్ స్టార్టింగ్ ఒక బుక్తో జరిగిందని చెప్పొచ్చు. సో 24 ఇయర్ ఎండింగ్, 25 ఇయర్ స్టార్టింగ్ ఒక బుక్తో జరిగింది. సో ద బుక్ నేమ్ ఈజ్ ట్యూస్డేస్ విత్ మ్యారీ. సో ఇట్స్ అ వండర్ఫుల్ బుక్. ఇక్కడ ఏంటంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఒక యంగ్ మ్యాన్తో జరిగే కాన్వర్జేషన్ అనమాట. సో బ్రీఫ్లీ ఐ విల్ టెల్ అబౌట్ దట్. ఈ ఓల్డ్ మ్యాన్ అనే అతను ఏంటంటే మారిత్ అని పేరు. ఆయన ఒక కాలేజ్ ప్రొఫెసర్. ఈ యంగ్ మ్యాన్ వచ్చేసరికి ద ఆథర్, మిచ్ అతను. సో హీ ఈజ్ ద ఆథర్. ఈ టీచర్కి స్టూడెంట్కి దే హ్యాడ్ వెరీ గుడ్ బాండింగ్. ఎలా అంటే ఆ ప్రొఫెసర్ టీచ్ చేసే విధానం క్వైట్ డిఫరెంట్గా ఉండేది. క్లాస్కి వచ్చిన వెంటనే
క్లాస్ నేమ్స్ అడిగి తెలుసుకుంటారు కదా! ఒకసారి వాళ్ళకి అటెండెన్స్ తీసుకున్నప్పుడు రోల్ నేమ్స్ చదువుతున్నప్పుడు సో, అతను అడిగే విధానం ఎలా ఉంటదంటే, ఈ ఈ తన నేమ్ చెప్పిన వెంటనే, ఓకే. ఓకే. మై డియర్ ఫ్రెండ్ హి విల్ టాక్ లైక్ దట్. మై ఫ్రెండ్ అనే అంటాడనమాట. యూజువల్లీ మనం స్టూడెంట్స్‌ని ఫ్రెండ్ అనం కదా! సో, హి విల్ పుట్ సమ్ నిక్ నేమ్ టు హిమ్. సో, లైక్ దట్ ఆహ్, ఒక నిక్ నేమ్ పెట్టి పిలుస్తాడనమాట. ఈ ఆథర్ యంగ్ మ్యాన్ ఎవరైతే ఉన్నాడో ఈ క్వైట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తారనమాట ప్రొఫెసర్. సో, లైక్ దట్ ఎవరైతే ఆ ప్రొఫెసర్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారో ఆయన ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ అనమాట. ఫిజియాలజీ. సో, ఆహ్, సో హి ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో, ఇలా రెస్పెక్ట్ అంటే అతను తనతో ఎవరితో అయితే కలిసుంటారో సో, వాళ్ళంతా కూడా చాలా ఎఫెక్షనేట్‌గా ఫీల్ అవుతారనమాట. సో, ఎవ్రీబడీ ఫీల్స్ లైక్ దట్. హి ఈస్ మై సర్ లైక్ దట్. సో, వాళ్ళంతా కూడా ఓన్ ఫీలింగ్ ఎక్కువొస్తదనమాట. సో, అలాంటి అతను ఇది 1960స్‌లో స్టోరీ అండి. ఇది రియల్ స్టోరీ. సో, దీనిలో ప్రొఫెసర్ అనే అతనికి ఒక ఆహ్, డిసీజ్ ఒస్తుంది. దానికి క్యూర్ అంటూ లేదనమాట. సో, మనకి ఆహ్, ఆ డిసీజ్‌కి క్యూర్ లేదు. సో, అదెలా ఉంటదంటే ఆహ్, తను రోజు రోజుకి తన ఆర్గాన్స్ ఒక్కొక్కటి ఫంక్షనింగ్ ఆపేస్తూ ఉంటాయి. అంటే స్టార్టింగ్ కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆహ్, స్లోలీ తన కాళ్ళు, తర్వాత తన ఎంటైర్ బాడీ అప్పర్ లేయర్ వరకు సో, నిదానంగా తన కాళ్ళు కదలటం మానేస్తాయి. పారలైజ్ అయిపోవటం. సో, ఇలా అయిపోతూ ఉంటది. ఇలా అయిపోతున్న టైంలో ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి చూసిన వెంటనే రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తే ఇది రేర్ డిసీజ్. ఇలా వచ్చిందని జెప్తారు. సో, ఇలా చెప్పేసరికి త అదరు అది మరి ఫుల్ అయ్యో! అసలు నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆహ్, ఇంకా అతనికి నిద్ర పట్టదనమాట. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని ఇలా జరిగింది ఏంటి అని చెప్పి సో, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. తర్వాత ఈ మారి పడుకునే ముందు ఏం ఆలోచిస్తాడంటే మోస్ట్‌లీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ కన్నా ఎక్కువ టైం లేదు అని డాక్టర్ తనకి చెప్పేస్తారు. సో, తనేం జేస్తాడంటే, ఓకే. నాకు ఓన్లీ ఒక 1 ఇయరే టైముంది. సో, ఈ టైంని నేనెలా చేయాలి? నేను గ్రాడ్యుయల్‌గా చచ్చిపోతాను అనేది నాకు క్లియర్‌గా తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడు చచ్చిపోతామనేది మనకు ముందే తెలిసిందనుకోండి, మనం ఎలా ఉంటాం? సో, మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి? మన లవ్డ్ వన్స్‌తో మనం ఎలా ఉంటాము? ఈ ఎమోషన్స్ అన్నిటిని చూపిస్తాడనమాట. సో, తను పడుకొని ఏమని రియలైజ్ అవుతుందంటే, నేను, నేను చనిపోయే లోపు ఎక్కువ మందికి నేను ఆహ్, ఆహ్, వాళ్ళ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి అని అనుకుంటాడు. సో, తనేం చేస్తాడంటే తన క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక టైమ్ టేబుల్ ప్రకారం కలవటం స్టార్ట్ చేస్తాడు. హి ఈస్ ఎ గుడ్ స్విమ్మర్ అండ్ గుడ్ డాన్సర్ కూడా. సో, తనకి ఏంటంటే కొన్ని రోజులు గడిచే కొద్దీ తను డాన్స్ చేసేవాడు. డాన్స్ చేయలేకపోతాడు. కొన్ని రోజులు స్విమ్ చేసేవాడు. స్విమ్‌కి బట్టలు వేసుకోవడం కూడా అతను వేసుకోలేని కండిషన్ ఒస్తది. సో, గ్రాడ్యుయల్‌గా అనమాట. తను రోజు రోజుకి తన లైఫు ఒక వారం గడిచే కొద్దీ ఒక చేంజ్. అలా లైఫ్‌లో తను ఒక యాక్టివ్ పర్సన్, హెల్తీ పర్సన్ కాస్త ఫుల్ బెడ్ రిడెన్ అయిపోతాడు. ఆ జర్నీలో తను ఎలా అనేది కలుస్తాడనమాట. ఈ స్టూడెంట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్, స్టూడెంట్ ఇద్దరు విడిపోతారు. గ్రాడ్యుయేషన్ అప్పుడు ఆ ప్రొఫెసర్ ఏమని చెప్తాడంటే ఆ యంగ్ మ్యాన్‌ని హగ్ చేసుకొని బీ ఇన్ టచ్ విత్ మీ అని చెప్తాడు. అట్ ద టైమ్ ఆ యంగ్ మ్యాన్ కూడా అలానే అనుకుంటాడు. బట్ ఆహ్, ఎలా ఉంటది తర్వాత మన లైఫ్ ఫర్దర్ స్టడీస్ అండ్ తర్వాత జాబ్ ఇలా బిజీ అయిపోతారు కదా! సో, ఈ యంగ్ మ్యాన్ కూడా ఫుల్ బిజీ అయిపోతాడు. బిజీ అయిపోయి ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అయిపోతది. 16 అయిపోయి ఇతనేం చేస్తాడంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా! మన ఒలింపిక్స్ గాని ఇలాంటి
స్పోర్ట్స్ పర్సన్స్‌ని ఇతను ఆహ్, ఆహ్, ఈవెంట్ ఆర్గనైజర్ లెక్క అలా అయిపోతాడనమాట. సో, అలా ఉంటాడు. అలా ఉన్న టైంలో ఒకరోజు సడెన్‌గా న్యూస్‌లో చూస్తాడనమాట. సో, పలానా మ్యారీ అనే అతను ఈస్ ఎ ప్రొఫెసర్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ. ఇతను ఇలా ఉన్నాడని న్యూస్‌లో చూస్తాడు. న్యూస్‌లో చూస్తే సడెన్‌గా షాక్ అనమాట. సో, వెంటనే వెళ్లి కలవాలి అని అనుకోడు. అనుకోకుండా అరే! అలా అంత మంచి ప్రొఫెసర్ ఇలా అని ఆయనకి లైఫ్‌లో చాలా సందర్భాల్లో ఈ యంగ్ మ్యాన్‌కి ఆ ప్రొఫెసర్ గుర్తొచ్చేవాళ్ళు గానీ, బట్ హి ఈజ్ ఎప్పుడు ఎళ్లి కలవాలి అనే అంత ఇనిషియేట్ తీసుకోలేదు. ఆ తర్వాత సడెన్‌గా ఒకరోజు ఏమవుతదంటే, ఆ ప్రొఫెసర్ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఉంటాడో, ఆ ఏరియాలోకెళ్ళి ఒక స్పోర్ట్ మీట్స్ పర్సన్‌ని కలవాల్సొస్తది. సో, ఇతను వెళ్తాడు. అంటే ఆ ప్రొఫెసర్‌ని కలుద్దామని కాదు. ఇతను ప్రొఫెషనల్ పని మీద వెళ్తాడు. వెళ్తే ఆ ప్రొఫెసర్ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కొంతమందిని గెస్టులని బయటికి పంపించడానికొస్తాడు. అప్పటికే అతను వీల్ చైర్‌లో ఉంటాడు. సో, బయటకొస్తారు. బయటకొస్తే అప్పుడు ఇతను కార్‌లో ఉంటాడు. ఈ యంగ్ మ్యాన్ అతను. కార్‌లో ఉంటాడు. ప్రొఫెసర్‌ని చూసిన వెంటనే గుర్తుపడతాడు. ప్రొఫెసర్ కూడా చూస్తాడు. బట్ వెంటనే గబగబా దిగి కార్ దిగేసి వెళ్ళిపోడనమాట. వెళ్ళిపోకుండా వెంటనే అద్దంలో చూసిన వెంటనే ఏం చేస్తాడంటే కిందకిలా వంగుతాడు. కీస్ ఏవో పడిపోయినాయి. కీస్ తీసుకుంటామని జెప్పి. అబ్బా! ప్రొఫెసర్ కనిపించాడే ఇప్పుడెళ్ళి కలవాలా అన్న ఒక రకమైన ఫీలింగ్. కలవకూడదని ఇంటెన్షన్ కాదు. అంటే నా పర్పస్ వేరే ఉంది కదా! నాకు పనుంది కదా! ఇప్పుడు టైం లేదు కదా! సో, ఈ కైండ్ ఆఫ్ నేచర్‌తో వెళ్తాడు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రొఫెసర్ చూసేసారు కదా! సరే కలవకపోతే బాగోదు కదా! అని చెప్పి ఒక 5 మినిట్స్ తీసుకొని ఇంక మళ్ళీ కార్ దిగెళ్ళి ప్రొఫెసర్‌ని కలవడానికెళ్తాడనమాట. సో, ప్రొఫెసర్ ఏమంటాడంటే చూసిన వెంటనే ఇంక పెద్ద నవ్వు నవ్వి, "చాలా సంవత్సరాలయిపోయింది. నువ్వెలా ఉన్నావు ఏంటి" అని చెప్పి చాలా అఫెక్షనేట్‌గా మాట్లాడతాడు. ఒక్కసారిగా అరే! నేను ఇంత మంచి అతన్ని కలవడానికి ఇన్ని రోజులు రాలేదే అని చెప్పి కొంచెం ఫీలవుతాడు. సో, ఫీలయిన తర్వాత సో, ఇంట్లోకెళ్ళి కలుస్తాడు. కొంసేపు కూర్చొని మాట్లాడతారు. తనకొచ్చిన డిసీజ్‌ని, మీ ఇంటర్వ్యూని ఇలా ఆహ్, టీవీలో చూసాను ఇవన్నీ చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత సరే మళ్ళీ వస్తానని చెప్తాం కదా మనం. సో, అలా మళ్ళీ వస్తారని చెప్పి ఆహ్, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కలవడానికొస్తాడనమాట. సో, ఈ కలవడానికొచ్చినప్పుడు ఆహ్, వీ ఈ ప్రొఫెసర్ దగ్గర ఇతను చదువుకునేటప్పుడు కూడా ట్యూస్‌డేస్‌లో ఎక్కువగా ఇతనికి క్లాస్ ఉండేదనమాట. సో, అందుకని తర్వాత కూడా ఇంకా ఆ ప్రొఫెసర్ కండిషన్ రోజు రోజుకి ఇంకొక కొంచెం క్షీణించిపోతూ ఉంటది. సో, ఇతనేం జేస్తాడంటే ఈ ప్రొఫెసర్‌ని ఒక ఆహ్, పెద్ద టీవీ వరల్డ్ వైడ్ ఫేమస్ టీవీ ఛానెల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికొస్తారు. సో, హి వాంట్ టు షేర్ అంటే నాలాంటి డిసీజ్ ఉన్నవాళ్ళు లైఫ్‌ని ఇంకా నా జీవితం అయిపోతుంది అని బాధపడుతూ సాడ్‌గా అలా బ్రతకకుండా, మీరు ఉన్న ఆ టైంలో మీరు ఎంతమందికి హెల్ప్ చేయగలరు? మీకున్న నాలెడ్జ్‌తో గానీ, సో, అలా ఆ టైంని కూడా మనం మంచిగా యుటిలైజ్ చేసుకోవాలనే ఒక చిన్న కాన్సెప్ట్‌ని ప్రపంచం ఇవ్వటానికి ఇతను ఆ లైవ్ టెలికాస్ట్‌ని ఒప్పుకుంటాడనమాట. సో, అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ యంగ్ మ్యాన్ ఇంక కలవడానికొస్తాడు. అప్పుడు సార్ నేను ప్రతి వారం మీతో అందరికి అపాయింట్‌మెంట్ ఇస్తాడు కదా! సో, అలా అపాయింట్‌మెంట్‌లో ఇతను అడగడానికొస్తాడు. వస్తే సార్ ఏమని చెప్తాడంటే, సరే విల్ మీట్ ట్యూస్‌డే అని చెప్తాడు. ఓకే. అని చెప్పి ఇంక ట్యూస్‌డే అతను నియర్లీ ఒక 1500 కిలోమీటర్స్ దాటి రావాలనమాట. ఈ యంగ్ మ్యాన్ వాళ్ళ ప్రొఫెసర్ దగ్గరికి రావాలంటే. బట్ హీ విల్ ట్రావెల్ అనమాట. అంటే ఇతను చదువయిపోయిన తర్వాత 16 ఇయర్స్ తర్వాత అంటే లైఫ్‌లో మనకొక ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 అతని స్టడీస్ అయిపోయాయనుకోండి. 36 ఇయర్స్ అప్పుడు ఆ ప్రొఫెసర్‌కి 77 ఇయర్స్ అలా ఉంటాయి. 78 ఇయర్స్ అప్పుడు అతను చనిపోతాడు. సో, 77 అలా ఉంటాయన్నమాట. సో, ఈ యంగ్ మ్యాన్‌కి లాట్ ఆఫ్ డౌట్స్ ఉంటాయన్నమాట. చాలా విషయాలు లైఫ్ గురించి. సో, అలా డౌట్స్ ఉన్నప్పుడు, ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఈ ప్రొఫెసర్‌ని అడగటానికి చాలా మంచి అవకాశం ఉంటదనమాట.
సో, అలా వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ అనమాట. ఫస్ట్ ట్యూస్‌డే, సెకండ్ ట్యూస్‌డే, థర్డ్ ట్యూస్‌డే అలా మొత్తం ఆ ట్యూస్‌డేస్‌లో అంటే అతను బ్రతికున్నంత టైంలో ఈ యంగ్ మ్యాన్ ఎళ్లి ఎన్ని సార్లు అతన్ని కలిసాడు. ఆ ట్యూస్‌డేస్ వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా జరిగింది, ఏంటనేది ఈ బుక్‌లో ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ వండర్‌ఫుల్ బుక్. అండ్ దీంట్లో ఒక చిన్న 2 విషయాలు మాత్రమే చెప్తాను. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. మొత్తం స్టోరీ అంతా చెప్పాలంటే. సో, 2 విషయాలు చెప్తారు. ఏంటంటే, ఒకరోజు వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నప్పుడే వాళ్ళకొక మ్యాచ్ ఏదో జరుగుతది. జరిగితే సో, వి గాట్ ఫస్ట్ ప్లేస్ అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. సో, అక్కడ ఈ ప్రొఫెసర్ ఉంటాడనమాట. ఉండి తనేం చెప్తాడంటే, "సెకండ్ ప్లేస్ వస్తే తప్పేముంది?" అని అంటాడు. సో, ఒక్కసారిగా ఆహ్, అంటే ఫస్ట్ ప్లేస్ ప్లస్ ఫస్ట్ ప్లేస్ అనుకుంటాం గదా! సెకండ్ వస్తే తప్పేముంది అంటాడు సడెన్‌గా. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ తింటారు. తప్పేమీ కాదు. బట్ మనం అందరం ఫస్ట్ రావాలని కోరుకుంటాం గానీ, సెకండ్ ప్లేసు మనం ఎవరం అంత పెద్ద మైండ్ జెయ్యం. ఫస్ట్ ఎవరు గెలిచారు అంటారు కానీ, సెకండ్ ఎవరు గెలిచారు అనేదాన్ని పెద్ద పట్టించుకోము గదా! కానీ ఎవరైనా ఒకటే లైఫ్‌లో అవన్నీ కూడా ఆ సిట్యుయేషన్‌లో జరుగుతాయి అనేది అది అది చెప్తాడు. అండ్ ఇంకొకటేంటంటే, ఇంకొక చిన్న స్టోరీ లాగా ఏమొస్తదంటే, ఒకరోజు మనకందరికి సముద్రం తెలుసు కదా! సో, సముద్రంలో అల ఎలా వస్తుంది? అల చాలా పెద్దగా జనరేట్ అవుతుంది. బట్ అది చివరకొచ్చేసరికి ఏమవుతుంది? ఫ్లాట్‌గా అయిపోతుంది. ఆ నేలను తాకేటప్పటికి. సో, ఒక అల అంటే అలా ఫీల్ అవుతూ ఉంటది. నేనెంత కష్టపడి ఏదో చేద్దామని ఇక్కడి దాకొచ్చాను. కానీ ఇక్కడికొచ్చేసరికి నా ఎనర్జీ మొత్తం అయిపోతుంది అని చెప్పి ఒక అల బాధపడుతూ ఇంకొక అలతో అంటుందంట. అప్పుడు ఇంకో అల చెప్తుందంట, "సో, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు అల మాత్రమే కాదు, నువ్వు సముద్రానివి. నీకు అంతం అనేది ఏం లేదు. నీ దగ్గర బోలెడంత పొటెన్షియాలిటీ ఉంది. నీ దగ్గర బోలెడంత ఎనర్జీ ఉంది. నువ్విక్కడికొచ్చి నువ్వు ఒక సముద్రానివి" అని గుర్తు చేస్తాడు. లైఫ్‌లో కూడా మనం చాలా సందర్భాల్లో ఇంక నా పనయిపోయింది. నా దగ్గర రిసోర్సెస్ లేవు. నేనేమీ చేయలేను. ఇలా మనం అనుకుంటాం. కానీ మనం ఒక సముద్రం మన దగ్గర ఆహ్, మనం బ్యాక్ బోన్ గాడ్ అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది కదా! సో, యూ ఆర్ ఓషన్ నాట్ ఏ వేవ్ అని జెప్తాడు. సో, అలా చాలా చాలా ఉంటాయండి. ఆహ్, ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. తక్కువ కాస్ట్‌కే వస్తుంది. సో, ట్రై చేయండి. లేదంటే ఆన్‌లైన్‌లో అయినా చూడండి. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ బుక్. ఓకే. ఇదండి. ఇది అంటే ఇది మొత్తం బుక్ వన్స్ స్టార్ట్ చేస్తే ఇది ఎలా తెలిసిందంటే ఇంకొక బుక్ ఉంది. మేము ఇది రెగ్యులర్‌గా మేము చదువుతాము. రెగ్యులర్‌గా మాకొక ఆన్‌లైన్ సెషన్ ఉంటది. ఆ సెషన్‌లో ఒక బుక్ చదివి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. సో, ఈ రాబిన్ శర్మాస్‌ది 'హూ విల్ క్రై వెన్ యూ డై' అనే బుక్‌లో ఈ రాబిన్ శర్మ ఈ బుక్‌ని రిఫర్ చేశారు. సో, ఇతని బుక్స్ బాగా ఫేమస్ కదా! ఒక స్టోర్‌కెళ్ళి ఇతని బుక్స్ ఎలా సేల్ అవుతున్నాయని చూస్తూ ఉంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంకొక బుక్‌ని కూడా కొంటూ ఉంటారు. సో, ఏంటి ఆ బుక్క ఎంతమంది కొంటున్నారని చెప్పి ఇతనెళ్లి ఆ బుక్ కొంటాడు. సో, సర్లే మనం ఎప్పుడన్నా ఫ్రీగున్నప్పుడు చదవొచ్చని రాబిన్ శర్మ బుక్ కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత సరే ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత తను ఇంటికెళ్ళేలోపు అంటే ఎయిర్‌పోర్ట్ ఆహ్, ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి బుక్ ఓపెన్ చేసి ఫ్లైట్‌లో ఉన్నంత సేపు ఫ్లైట్ దిగేలోపు బుక్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. సో, హి మెన్షన్డ్ సమ్‌వేర్ ఇన్ దిస్ బుక్. సీ 'హూ విల్ క్రై వెన్ యూ డై' అనే దాంట్లో ఈ బుక్‌ని మెన్షన్ చేశారు. సో, మేము ఈ రాబిన్ శర్మ ఈ బుక్‌ని రిఫర్ చేసాడంటే కంపల్సరీ దీన్ని చదవాలని చెప్పి సో, ఈ బుక్ చదివాము. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ బుక్. అంటే లైఫ్ గురించి ఉంటది. ఒక అక్కడ ఆ 70 ఇయర్స్ ప్రొఫెసర్ యంగ్ మ్యాన్ నుంచి కోరుకునేదేంటో తెలుసా? వెన్ హి ఈస్ ఇన్ డెత్ బెడ్ హి వాంట్ టు టచ్ హిమ్. అంటే ముసలివాళ్ళు అయిన తర్వాత పిల్లలు మళ్ళీ ముసలివాళ్ళు అదే యంగ్ అయిపోతారంటారు కదా! వెన్ వి ఆర్ కిడ్స్ మనం మోస్ట్‌లీ మన పేరెంట్స్‌ని హగ్ చేసుకోవాలనుకుంటాం. మన అమ్మ దగ్గరికెళ్ళి ముద్దు పెట్టుకోవాలనుకుంటాం. వాళ్ళని హగ్ చేసి గట్టిగా పట్టుకోవాలనుకుంటాం. సో, వెన్ ద పర్సన్ ఈస్ ఇన్ ఓల్డ్ స్టేజ్ వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. వాళ్ళ పిల్లలు గానీ, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గానీ వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ స్పర్శ వాళ్ళకి కావాలనిపిస్తది.
అది హీ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెరీ impressive way. So try to read this book, don't miss this book. And every Sunday I'll bring one book, so you will love that book. ఓకే, ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ మీ, ఇట్స్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ యు ఆర్ వెన్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో, మీకు ఏమనిపిస్తుందని కామెంట్ చేయండి. సో దెన్ ఐ విల్ నో నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందా ఏంటా అనేది నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ డూ దట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.